అందరికీ నమస్కారం. నా పేరు కార్తిక్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ అగ్రికల్చర్. గత వీడియోలలో ఆల్ఫర్టి గురించి, రీఫిల్ గురించి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ భూమిలో వేయడం వల్ల వచ్చే లాభాల గురించి మనం వీడియోలు చేస్తున్నాము. ఈ రోజు ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఎన్పీకే ఆర్గానిక్ ప్రోడక్ట్ వచ్చేసరికి కెమికల్ ఫెర్టిలైజర్ తో ఈక్వల్ గా పోటీ పడతా ఉంది. వాటికంటే కూడా మంచి దిగుబడులు ఇచ్చే ప్రోడక్ట్ ఒకటి మార్కెట్లోకి ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి దాని గురించి వీడియో చేద్దామని మీ అందరి ముందుకు వచ్చున్నాను. ఈ ప్రోడక్ట్ అనేది అన్ని పంటల్లో కూడా ప్రూవ్ అయిపోయింది. మనం వేసే వరి, పత్తి, మిరప, కూరగాయలు, హార్టికల్చర్ క్రాప్స్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, కోకోనట్ అంటే కొబ్బరికాయలు, పామాయిల్ అన్నిటిలో కూడా ఇది ప్రూవ్ అయింది. వాళ్ళ దిగుబడులు అనేవి రెట్టింపుగా వచ్చాయి. మన అశ్విని కంపెనీ వారిది భూ వైద్య ఎకరానికి 25 కేజీల బ్యాగ్ అండి. ఎరుపులున్నా పండాకులున్నా ఏది ఉన్నా పోతుంది. ద్వారా మార్పు ఎలా వచ్చిందంటే మనకు తోట మంచి నల్లగా గ్రోత్ వచ్చి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది. మన రైతులందరికీ కూడా అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి దాని పేరు భూ వైద్య. ఈ భూ వైద్య అనే ప్రోడక్ట్ అశ్విని హెయిర్ ఆయిల్ కంపెనీ వాళ్ళు మన అగ్రికల్చర్ లో రైతుల శ్రేయస్సు కోసం ఒక యూనిక్ ఫార్ములాతో ఒక మంచి ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చారు. అశ్విని అంటే మనందరికీ తెలిసిందే బ్రాండ్. ఎప్పుడైనా ఒక బ్రాండ్ ఎలా తయారవుద్ది అంటే ఆ ప్రోడక్ట్ కి ఎవ్వరూ ఇవ్వలేనంత క్వాలిటీ ఇచ్చినప్పుడే అది బ్రాండ్ గా తయారవుద్ది. ఈ భూవైద్య అనే ప్రోడక్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయి, ఎలా వాడాలి, మొక్కకి ఏం లాభం చేకూరుస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. దీనిలో ఏమేమి ఉంటాయి అని అంటే సేంద్రియ ఎన్పీకే ఉంటాయి, నత్రేని, భాస్వరం, పొటాషు బ్యాక్టీరియా రూపంలో ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే తడి మట్టితో కలిసినప్పుడు ఇంకా వేగవంతంగా కుల్లబారేలా చేస్తాయి. కెమికల్ ఫెర్టిలైజర్ కి దీనికి తేడా ఏమిటంటే కెమికల్ ఫెర్టిలైజర్ చౌడు బారిద్ది, ఇది ఇంకా ఈ బ్యాక్టీరియాని కుల్లబడే తత్వంలో ఇంకా భూమిని సారవంతం చేసిద్ది. ఆ తర్వాత సూడోమోనాస్, ట్రైకోడర్మా, మైకోరైజా అనే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి అంటే వేరు వ్యవస్థని మైకోరైజా బ్యాక్టీరియా పెంచితే వేరు వ్యవస్థని ఏ తెగుళ్ళు రాకుండా కాపాడడానికి సూడోమోనాస్, ట్రైకోడర్మా నెంబర్ 1 గా పనిచేస్తాయి. సో వేరు వ్యవస్థ పెరగడంతో పాటు ఏ వ్యాధులు భూమిలో వాటికి సోకవు. ఇంకా మూడవ విషయం ఏమిటంటే అన్నిటికంటే ముఖ్యమైనది కర్బన శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటది. హై కార్బన్ రిచ్ ఫెర్టిలైజర్ అన్నమాట. ఇది కార్బన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే లాభాలు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ లో చెప్తాను. ఎక్కువ కార్బన్ శాతం ఉండడము దీని యొక్క ప్రత్యేకత. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ మన వాతావరణం గురించి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. మనుషులకి ఆక్సిజన్ ఎంతైతే బాగా అవసరమో చెట్లకు కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది అంతే అవసరం. కార్బన్ డైఆక్సైడ్ లో ఎక్కువ కార్బన్ ఉంటుంది కదా, ఆ కార్బన్ అనేది చెట్టుకి ఎక్కువ అవసరం. మన వాతావరణంలో కానీ భూమిలో కానీ ఎంత ఎక్కువ కార్బన్ ఉంటే దానికి అంత ఎక్కువ ఫోటోసింథసిస్ జరిగిద్ది, అంత ఎక్కువ దిగుబడులని అది ఇచ్చిద్ది అనమాట. ఈ కర్బన శాతం చెట్ల మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే వాతావరణంలో 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉండే బదులు 0.04 కానీ పెరిగిందంటే మన చెట్టు యొక్క ఫోటోసింథసిస్ బాగా వేగవంతం అయిపోయి మన దిగుబడులు కూడా రెట్టింపు అయిపోతాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మన భూముల్లో కర్బన శాతం అనేది పూర్తిగా తగ్గిపోయింది. కర్బన శాతం అనేది లేదు. సో సూక్ష్మ క్రిములు బతకలేవు. కర్బన శాతం లేకపోవడం వల్ల సూక్ష్మ క్రిములు బతకలేవు. భూమిలో ఉండే కుళ్ళుబారే తత్వం అనేది తగ్గిపోయి ఆ కుళ్ళుబారే తత్వం తగ్గిపోవడంతో భూములు సారవంతం అనేది తగ్గిపోయి ఈల్స్ అనేవి కూడా తగ్గిపోతున్నాయి. సో మనం భూమిలో ఇవ్వాల్సింది మంచి విటమిన్స్, మంచి మినరల్స్ కాదు, కర్బన శాతం పెంచే విధంగా చేయాలి. ఈ భూవైద్యలో అందరిచ్చేదానికంటే కర్బన శాతం ఎక్కువ ఉండడం వల్ల దిగుబడులు అనేవి రెట్టింపు అవుతున్నాయి. తర్వాత సూక్ష్మ క్రిములు అవి కుల్లబారే తత్వాన్ని పెంచుకుంటున్నాయి. దీంతో చౌడు భూములుగా ఉన్న వాటిని సారవంత భూములుగా మనం మార్చుకోవచ్చు. ఈ భూవైద్యం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే భూమి చౌడుబార తత్వం నుంచి సారవంతం అవ్వడము, చెట్టుకి రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవడము, మనకు వచ్చే దిగుబడి క్వాలిటీతో పాటు ఎక్కువ దిగుబడి రావడం అనేది చూస్తాము. తర్వాత వచ్చేసి తెగుళ్ళని తట్టుకునే శక్తి అనేది చెట్లకు గమనిస్తాము. ఈ భూవైద్య వాడే విధానం ఎలా అంటే ఎకరాకి 25 కేజీలు సరిపోతుంది. తర్వాత పండ్ల తోటలకు వచ్చేసరికి వయసును బట్టి దాన్ని వాడుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ బత్తాయి తోటలు కానీ తీసుకుంటే 15 ఏళ్ళ పైబడిన చెట్లకి కేజీన్నర దాకా వాడుకోవచ్చు. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మొక్కలకి కేజీ వాడుకోవచ్చు.
10 ఏళ్ల లోపు చెట్లకైతే 1/2 kg దాకా వాడుకోవచ్చు. అప్పుడే నాటిన చెట్లకైతే మాత్రం 100 నుంచి 150 గ్రాములు వాడుకోవచ్చు ఒక చెట్టుకి. అలా పండ్ల తోటలకి మారుతూ ఉంటది. రైతులకి చిన్న ముఖ్య గమనిక ఏంటంటే ఇది సేంద్రియంతో కూడిన ప్రోడక్ట్ కాబట్టి భూమిలో ఎంత తేమ శాతం ఎక్కువ ఉంటే అంత పంతనం బాగుంటుంది అనమాట. రైతులందరికీ నేను చెప్పే చిన్న సలహా ఏమిటంటే మనం ఎలాగో పైన స్ప్రేయింగ్స్ అనేవి కెమికల్ స్ప్రేయింగ్ చేయాల్సిందే తప్పదు, లేకపోతే ఆ పురుగు కానీ దోమలు కానీ త్రిప్స్ కానీ ఇవేమీ కంట్రోల్ కావు. కనీసం భూములకైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇచ్చి రేపటి తరానికి సారవంతమైన భూములు అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.